హాయ్ అండి, నేను మీ రాధా మధుని. ఈరోజు వచ్చేసి కారం రొట్టెలు చేస్తున్నాను. 2 కప్పుల జొన్న పిండి, ఒక 2 స్పూన్ల బియ్య పిండి వేసుకొని, తర్వాత రోట్లో పచ్చిమిరపకాయలు, తెల్లవాయలు, కరివేపాకు వేసి కొంచెము కక్క ముక్కలుగా దంచుకోవాలన్నమాట. దంచుకున్న తర్వాత అరగంట ముందే పల్లీలు నానబెట్టుకోవాలి. తర్వాత ఇవి రోట్లో వేసి దంచుకోవాలి. కక్క ముక్కలుగా దంచుకోవాలి, నున్నగా దంచుకోకూడదు. ఇట్లా రోట్లో దంచుకుంటే బాగుంటుంది, అందుకే నేను ఇట్లా రోట్లో దంచుకుంటాను. మీకు కూడా వీలైతే రోట్లో దంచుకోండి, లేదంటే మిక్సీకి వేసుకోండి. నేను అవి దంచినవి పిండిలో వేస్తున్నాను. చూడండి, ఇలా వేసుకోవాలి. వేసుకున్నాక తగినంత ఉప్పు, ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, తర్వాత నేనైతే తెల్ల నువ్వులు వాడుతున్నాను. టేస్ట్ బాగుంటుంది, అందుకే నేను తెల్ల నువ్వులు వాడుతున్నాను. తెల్ల నువ్వులు వేస్తున్నాను. తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకుంటున్నాను. బాగుంటుంది. ఆనియన్స్ ఎక్కువ వేసుకోకుండా తగినంత వేసుకుంటే కనుక బాగుంటుంది టేస్ట్, అందుకే నేను ఒక్క ఉల్లిపాయ వేసుకుంటున్నాను. సన్నగా రోట్లో దంచుకున్న ఒట్టిమిరపకాయలు పొడి ఉంటుంది కదండి, అది కూడా వేసుకుంటున్నాను. అది కూడా బాగుంటుంది, కొంచెం స్పైసీ వస్తుంది కనుక నేను అది వాడుతున్నాను. ఇలా అన్నీ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి. నీళ్లు పోయకుండా ఇలా కలుపుకొని తర్వాత కాంచి చల్లార్చిన నీళ్లు పోస్తున్నాను. తర్వాత కలుపుతున్నాను. బాగా కొంచెము మెత్తగా కలుపుకుంటే కనుక బాగా మెత్తగా వస్తాయి రొట్టెలు, అందుకే మెత్తగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నాకైతే 4 గుంటలు అయినాయి. నేను 4 గుంటలు చేస్తున్నాను. ఈ విధంగా వంటలు చేసుకున్న తర్వాత తడిపిన క్లాత్ మీద ఇలా వేసి చేస్తున్నాను. నాకు తడిపిన క్లాత్ మీదనే వస్తుంది కాబట్టి ఈ విధంగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా చేసిన తర్వాత ఇట్లా రౌండ్గా షేప్ వచ్చేటట్లు చేసుకున్నాను. తర్వాత పొయ్యి మీద పెన్నం కొంచెం వేడి చేసుకోవాలా. నేను ముందే వెలిగించి ఇది చేసుకున్నాను. ఇది పెన్నము వేడెక్కింది. తర్వాత ఈ విధంగా క్లాత్ తీసుకొని రొట్టెని ఈ విధంగా వేస్తున్నాను. చూసారు కదండి, ఈ విధంగా వేసుకోవాలా. చూసారా ఎంత బాగా వచ్చిందో. అలా వేసుకున్నాక కొద్దిసేపు అలాగే ఉంచి తర్వాత తిప్పుకోవాలా. నేనైతే చిలాకుతో తిప్పుతున్నాను, మీరు చెక్కదైనా వాడుకోవచ్చు. ఇప్పుడు కొంచెము నేనైతే నెయ్యి వాడుతున్నా, ఎందుకంటే కొంచెము బాగుంటుంది టేస్ట్, అందుకని నెయ్యి వాడుతున్నాను. 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ వేసుకోవాలి. ఇలా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. చూసారు కదా ఎలా కాలిందో, బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా గిన చేసుకుంటే బాగుంటుంది. ఈ వీడియో గిన నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్